అంతా మన మంచికే అని అనుకోవడం కష్టమే. కన్నీళ్లు కళ్ళలో ఉన్న వేళ ఆ మాట భారమే. ఊహించని దారుల్లో జీవితం నడిచే వేళ నమ్మకం కూడా నిశ్శబ్దంగా దూరమయ్యే వేళ అంతా మన మంచికే అని నమ్మడం ధైర్యమే. పడిపోయిన చోట నుంచే మొదలయ్యే మార్గమే. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. కలల మధ్యలోనే జీవితం మలుపు తిరుగుతుంది. నమ్మిన వాళ్ళే కొన్నిసార్లు మోసం చేస్తారు. మనసు నిండా ప్రశ్నలతో ఒంటరిని చేస్తారు. ఆ క్షణంలో కోపం రావడం సహజమే. ప్రతిఘటించడం గొడవ పడటం మామూలే. కానీ ఆ భావాలే జీవితం అయితే మళ్ళీ మళ్ళీ అవే గాయాలే ఎదురైతే అంతా మన మంచికే అని అనుకోవడం కష్టమే. కానీ అదే భావన మారితే మారుతుంది భవిష్యత్తే. అదే ఆలోచనలు రోజు వెంటాడుతుంటే, అదే మనుషులు మళ్ళీ ఎదురవుతుంటే, గతం ప్రస్తుతం అవుతుంది నెమ్మదిగా. ప్రస్తుతం భవిష్యత్తును కట్టేస్తుంది నిశ్శబ్దంగా. మార్పు కావాలి అంటామందరం, నిజమే. మారాలంటే ముందు మనసే మారాలనే. మనోస్థితి మారితే అడుగులు మారతాయి. ఆ అడుగులే రేపటి దారిని నిర్మిస్తాయి. నాకు 95వ సంవత్సరం ఒక కల నన్ను నడిపింది. హైదరాబాదు యూనివర్సిటీ ఆశగా నిలిచింది. చివరి క్షణంలో ఆరోగ్యం మట్టొచ్చింది. అనుకున్న పరీక్ష సరిగా రాయక కల చెదిరింది. ఊళ్ళోనే ఇంజనీరింగ్ సీటు దక్కింది. సాధించలేకపోయాననే బాధ కమ్ముకుంది. ఆ రోజుల్లో అది ఓటమిలా అనిపించింది. కానీ కాలమే నిజం చూపించడానికి సిద్ధమైంది. కొన్ని నెలలు గడిచాక అర్థమైంది జీవితం. అక్కడే పత్రిజీ గారి పరిచయం. ఆ దైవ గుణం జ్ఞానం అనే వెలుగులోకి నన్ను తీసుకెళ్ళింది. నిశ్శబ్దమే నా శక్తి అని నేర్పించింది. నేను అనుకున్న దారిలోనే గరిలి ఉంటే ఈ చిన్న వయసులో ఇంత దగ్గరగా ఆ సహచర్యం ఆ మార్గం నాకు దక్కేదా అని అనిపించింది హృదయం. అంతా మన మంచికే, కాలమే చెప్పే సత్యమే. ఈ రోజు అర్థం కాకపోయినా రేపే దానికి సాక్ష్యమే. వేదనలే గురువులై మనల్ని మలిచే వేళ మనకు తెలియకుండానే మంచే జరుగుతున్న వేళ.
జీవిత సారము. కాలానికి వదిలితే సమాధానం వస్తుంది, ప్రతి మలుపు వెనుక కుందాగి ఉంటుంది. ఈ రోజు గాయం రేపటి వరమే, అందుకే నమ్మాలి అంతా మన మంచికే. అంతా మన మంచికే అని నడిస్తే చాలే, జీవితం ఆనందంగా మనతోనే నడిచేలే. అంతా మన మంచికే అని నమ్మితే చాలే, నిశ్శబ్దమే మార్గమై మనని చేరే.